ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం 2వ వాల్యూమ్ చదువుతున్నాము. అందులో జ్ఞానయోగం. జ్ఞానయోగంలో ఈరోజు లెక్చర్ చాలా ముఖ్యమైనది. అయితే దీనిలో చాలా విషయాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉంటే మనం తెలుసుకోగలుగుతాం. అంటే అసలు ఈ ప్రపంచం ఎలా వచ్చింది? బ్రహ్మాండం అంటారు కదా, బ్రహ్మాండం పిండాండం అంటారు. పిండాండం బ్రహ్మాండం ఇది ఎప్పుడు మనం వాడుతూ ఉంటాం కదా ఎప్పుడు కూడా. అందులో మొట్టమొదటి బ్రహ్మాండం గురించి చెప్తున్నారంటే ఈ ప్రపంచం, ఈ సృష్టి మనం ఏదైతే చూస్తున్నామో 4 వైపులా దాని గురించి చెప్తున్నారు. ఫస్ట్ చక్కగా ఈ ఇంగ్లీష్లో ఇది ఎక్కడ ఇస్తున్నారంటే ఈ లెక్చర్ ఎక్కడంటే న్యూయార్క్లో 1896లో 19th జనవరి 19వ తేదీ ఈ లెక్చరు న్యూయార్క్లో ఇచ్చారనమాట. అక్కడ ఫస్ట్ ఆయన ఈ ప్రపంచాన్ని వర్ణిస్తున్నారు. మనం చూసే ప్రపంచాన్ని ఆయన వర్ణిస్తున్నారు. చూడండి, నేను ఇంగ్లీష్లో చదువుతాను. స్వామీజీ యొక్క భాష చాలా బాగుంటుంది. అది అయిన తర్వాత మీకు తెలుగులో చెప్తాను, అర్థం చెప్తాను. The flowers that we see all around are beautiful. Beautiful is the rising of the morning sun. Beautiful are the variegated hues of nature. The whole universe is beautiful, and man has been enjoying it since his appearance on earth. Sublime and awe-inspiring are the mountains, the gigantic rushing rivers rolling towards the sea, the trackless deserts, the infinite ocean, the starry heavens. All these are awe-inspiring, sublime and beautiful indeed. మనం రోజు చూస్తున్నటువంటి దృశ్యాలు, చుట్టుపక్కల అన్నీ చూస్తున్నాం. పువ్వులు చూస్తున్నాం, మంచి పువ్వుల తోటలు చూసాం అనుకోండి, ఎలా అనిపిస్తుంది మనకి? ఎంత బాగున్నాయి కదా అనిపిస్తుంది కదా. సో ఈ ప్రపంచంలో అన్నీ కూడా ఎంతో అందంగా ఉన్నాయి, ప్రతిదీ కూడా. అలాగే ఉదయిస్తున్నటువంటి సూర్యుడు చూసారు ఎప్పుడైనా? ఉదయం లేచే అలవాటు ఉంటే రోజు సూర్యుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటాడు. ఉదయిస్తున్న సూర్యుడు తర్వాత ఈ ప్రపంచంలో రకరకాల ఈ మొక్కలు, చెట్లు ఇవన్నీ చూస్తే ప్రకృతి చాలా రమణీయంగా మనల్ని అందరినీ కూడా రంజిప్పం చేస్తూ ఉంటుంది, మానవులందరినీ కూడా. అలాగే ఈ భూమిపైన మనిషి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా ఈ ప్రకృతిని అతను ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. చాలా బాగుంటుంది, అంతే కదా. మనం చూడండి, ఎప్పుడైనా సముద్రం దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి, ఒక్కలో కూర్చోండి, ఎంత ప్రశాంతంగా ఉంటుంది. సో దీని అంతటినీ కూడా ఆయన వర్ణిస్తున్నారు స్వామీజీ. సో ద హోల్ మాస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ విచ్ వీ కాల్ నేచర్ హ్యాస్ బీన్ యాక్టింగ్ ఆన్ ద హ్యూమన్ మైండ్ సిన్స్ టైమ్ ఇమ్మోరియల్. అంటే ఎన్నో ఏళ్ల నుండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రకృతి మనిషి యొక్క మనసుపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఎన్నాళ్ళ నుంచో చూసి మొట్టమొదటి మానవుడు వచ్చినప్పుడు చూడండి, అప్పటికి సంస్కృతి లేదు, నాగరికత లేదు, ఏమి లేదు. ఏమనుకుని ఉంటాడు, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? వర్షాలు వచ్చేస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎండ సూర్యుడి నుంచి రోజు మార్నింగ్ వస్తాడు, మళ్ళీ సాయంకాలం వెళ్ళిపోతాడు, ఎవరు తిప్పుతున్నారు దీన్ని? ఇటువంటి ప్రశ్నలు వచ్చి ఉంటాయి లేదా? సో ఇవన్నీ కూడా, ఈ ప్రశ్నలు ఎప్పటి నుంచో, అనాది నుండి ఈ ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ మళ్ళీ కొత్తగా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ప్రశ్నలకు ఏ రోజు అంతం లేదు. ఎందుకని? మనుషులు కొత్తగా వస్తూనే ఉన్నారు. ఒక మనిషి ప్రశ్న వేశాడు, సమాధానం వచ్చింది. మళ్ళీ ఇంకొక కొన్ని రోజులు పోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మళ్ళీ అదే ప్రశ్న మళ్ళీ వేరే మనిషికి వస్తుంది. దానికి అతని యొక్క మార్గంలో అతని సమాధానాలు చూసుకుంటూ ఉంటాడు, సాటిస్ఫై అవుతాడు. సో ఇది స్వామీజీ ఏం చెప్తున్నారంటే, ఈ ప్రశ్నలు ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం గురించి వచ్చాయి, దానికి ఆన్సర్స్ వచ్చాయి, ఈరోజు వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. అయితే వచ్చిన ప్రతి జవాబు, ఆన్సర్ కూడా మరి అదేంటిది? తప్పు. అవి మళ్ళీ ఎందుకు వస్తున్నాయంటే తప్పు కాదు. ఇప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది, నాకు ఒక ఆన్సర్ వచ్చింది, అది కూడా ఒక సత్యంలో ఒక భాగం అన్నమాట. సో అలా మనుషులకి రకరకాల ఇంక్విజిటివ్నెస్ ఏముంది, అక్కడ చంద్రుడిపైన ఏముందని వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ యుగంలో చంద్రుడిపై ఏముంది? చంద్రుడిపైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? కనిపెట్టాలి. అక్కడ ఏముందో కనిపెట్టాలని వీళ్ళు అక్కడికి వెళ్తున్నారు, చంద్రుడిపైకి వెళ్తున్నారు, వేరే గ్రహాలపైకి పంపిస్తున్నారు. ఇవంతా ఏంటి చెప్పండి? అది ఏముంది ప్రపంచంలో శోధించాలి, ప్రపంచం చుట్టూ ఏముంది అన్నది మనిషి యొక్క ఆకాంక్ష తెలుసుకోవాలని చెప్పేసి. సో ఈ విధంగా చేస్తూ పోతే
కొత్త కొత్త ఆన్సర్స్ వస్తున్నాయి. ఇప్పుడు అంతకుముందు ఏమనుకునేవారు మన పూర్వీకులందరూ కూడా, చంద్రుడు అంటే అక్కడెక్కడో ఉంటాడో ఆయన, దానిపైకి మనం వెళ్ళాలని ఊహించేవారు కదా, అదొక గ్రహం, అదొక మనిషి కింద చిత్రీకరించేవారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఆ చంద్రుడు వచ్చి రాహు కేతు మింగేస్తూ ఉంటారు. ఎందుకంటే వచ్చి కొన్ని రోజులు అది నల్లగా వచ్చేది, దాన్ని ఆవరించేది. దానికి వాళ్ళు ఏం చేశారు, ఒక కథ కల్పించారు. కథ కల్పించి ఏం చేశారనమాట, ఒక వర్గం కల్పించి వాళ్ళు ఏమన్నారనమాట, వీటన్నిటి కూడా ఒక రాహు కేతు అని 2 రాక్షసులు మింగేస్తున్నారు, ఇట్లాంటి రకరకాలు చెప్పుకున్నారు. కానీ ఈరోజు ఆ కథలు నమ్ముతాము మనం. కానీ ఆ రోజు అది తప్ప కాదు, వాళ్ళకి అది కరెక్ట్, ఆ స్టేజ్లో అది కరెక్ట్ అది. సో నెక్స్ట్ స్టేజ్లో మళ్ళీ సత్యం అనేది ఒక్కొక్కటి కూడా మనకు తెలుస్తూ ఉంది, మనం శోధించే కొద్దీ. అది చెప్తున్నారు స్వామీజీ. సరే, ఇప్పుడు చూడండి, మొత్తం ప్రపంచంలో పురాతనమైనటువంటి గ్రంథాలు ఏవో తెలుసా మీకు? ప్రపంచంలో వేదాలు అన్నటివి, ఋగ్వేదం అనేది అది ఎవరు చెప్పారు? మ్యాక్స్ ముల్లర్ అనే ఆయన జర్మన్ పండితుడు. మన జర్మన్ పండితుడిని ఆంగ్లేయులు ఏం చేశారంటే, ఆంగ్లేయులు ఇక్కడ భారతదేశానికి వచ్చినప్పుడు ఈ భారతదేశం అనేది ఏమీ లేదు, పాశ్చాత్యులు అంటే యూరోపే అంత గొప్పది అన్నట్లు మనకు చిత్రీకరించాలి, ఇక్కడ ఉన్నవి అరబ్ కంట్రీస్ ఒకటి, తర్వాత ఇండియన్ కాంటినెంట్లో వీళ్ళకున్నది ఏది సంస్కృతి కాదు అని నిరూపించడానికి మ్యాక్స్ ముల్లర్ అనే ఆయన్ని వాళ్ళు నియమించారు. మీరు పరిశోధించి ఈ భారతదేశం ఆంగ్లేయుల కన్నా తక్కువ అన్నది మీరు నిరూపించాలని ఆయన పెట్టారు. పాపం పెడితే ఆయన ఏం చేసి చదవడం మొదలుపెట్టారు. ఆయన మన పుస్తకాలన్నీ చదవడం మొదలుపెట్టేటప్పుడు ఇక్కడ చూసేటప్పటికి ఎలాంటి సత్యాలు అన్నీ కనిపిస్తున్నాయి ఆయనకి. ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇక్కడ. మన పాశ్చాత్యులు చెప్పేది 2000-3000 సంవత్సరాల చరిత్ర చెప్తారు వాళ్ళు. ఇక్కడ చూసేటప్పటికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఏ పనికి వచ్చాడో ఆ పని మర్చిపోయాడు. మర్చిపోయి ఆయన ఏం చేశాడనమాట, ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని ఆయన ఋగ్వేదానికి భాష్యం రాశాడు, ఆయన సంస్కృతం నేర్చుకుని. చూడండి, సో అటువంటి మ్యాక్స్ ముల్లర్ చెప్తారనమాట, మొట్టమొదటి గ్రంథం ఋగ్వేదం. అందుకనే గ్రామ్ఫోన్ వచ్చినప్పుడు మీకు తెలుసా, గ్రామ్ఫోన్ కనిపెట్టినప్పుడు మ్యాక్స్ ముల్లర్ గారిని పిలిచారనమాట, మీరు ఫస్ట్ వాయిస్ మీరు మాట్లాడండి అందులో అని చెప్పి. అప్పుడు ఆయన ఏం మాట్లాడారో తెలుసా, అగ్నిమీళే పురోహితే అని సంస్కృత వాక్యాన్ని ఫస్ట్ గ్రామ్ఫోన్లో రికార్డ్ చేయించారు ఆయన. ఎందుకంటే ఈ ప్రపంచంలో మొట్టమొదటి వాయిస్ అది ఋగ్వేదం నుంచి వచ్చింది, అది ఆ లైన్. అది ఆయన చూడండి, ఆయన ఫారినర్, కానీ అంటే ఎవరైతే తెలుసుకున్నారో మన దేశం గురించి వాళ్ళకి అర్థమైందనమాట ఇది. సో ఈ విధంగా మొట్టమొదటి గ్రంథాలు ఏవి? వేదాలు. సో ఈ వేదాల్లో ఈ సృష్టి గురించి ఏం చెప్పారో చూడండి, ఇప్పటికీ ఉన్నాయి సూక్తాలు అనుకుంటుంది ఋగ్వేదంలో. ఈ వేదాల్లో ఈ సూక్తం ఏం చెప్తుందంటే, ఈ ప్రపంచ సృష్టి గురించి నాసదాసీనో సదాసీత్ నాసీద్రజో. చూడండి, ఇది సృష్టి ఉందా అంటే ఉంది, లేదు అంటే లేదు. దేని నుంచి వచ్చింది అంటే ఆసీత్ అంటే అసత్ అంతే ఉంది, లేదు అంటే లేని దాని నుంచి వచ్చిందా, ఉన్నదాని నుంచి వచ్చిందా, దేని నుంచి వచ్చింది, ఇలా వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేసి, మీకు కొంచెం వినడానికి కష్టంగా ఉంటుంది కానీ అర్థం చేసుకొని ప్రయత్నించండి, డౌట్ ఉంటే అడగండి. సో చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ జగత్తు ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. దేని నుంచి వచ్చిందంటే ఒక్కొక్కసారి ఉంది, ఒక్కొక్కసారి లేదు, అలా కనిపిస్తూ ఉంటుంది. సో దీని యొక్క సీక్రెట్ని వీళ్ళు ఏం చెప్పారంటే, ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము, అసత్తు కాదు సత్తు కాదు, సద్వస్తువు కాదు అసత్ వస్తువు కాదు, ఈ విధంగా వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు వేదాల్లో. దీని గురించి నేను తర్వాత చెప్తాను మీకు, ఓకేనా. తర్వాత ఇప్పుడు స్వామీజీ ఏం చెప్తున్నారు, ఎవరికి చెప్తున్నారు? ఇది అమెరికన్స్ చెప్తున్నారు. భారతదేశంలో మనము సృష్టి గురించి ఏమనుకుంటున్నాము, భారతదేశంలో పురాతన గ్రంథాలు ఏం చెప్తున్నాయని చెప్పడానికి వెళ్ళారు ఆయన అక్కడికి. వాళ్ళకి ఏమీ తెలియదు అసలు భారతదేశం గురించి కానీ, ఒక హిస్టరీ కానీ ఏమీ తెలియదు. వాళ్ళు అమెరికా ఏంటంటే తెలుసు కదా మీకు, అమెరికాని అన్ని యూరోపియన్ కంట్రీస్ అన్ని ఆక్యుపై చేసేసుకొని అక్కడ వాళ్ళు రకరకాల నాగరికతను నిర్మించుకుంటూ సైన్స్ డెవలప్ అవుతూ ఉంది. ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో స్వామీజీ అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి ఏం తెలియదు భారతదేశం గురించి. సో భారతదేశం గురించి ఏం చెప్తున్నారు ఇక్కడ, ఏం చెప్పారంటే నేను మీకు చెప్తాను. ఇప్పుడు వేదాలు అన్నవి ఏం చెప్పాయి మీకు అనేది నేను మీకు చెప్తున్నాను అని చెప్పి, ఏ విధంగా చెప్తానంటే, ఈ వేదాల్లో ఉన్నటువంటి ఈ విషయాలు ఈరోజు ఆధునిక శాస్త్రానికి, సైన్స్కి ఏ విధంగా సరిపోతున్నాయి అన్నది నేను మీకు ఈరోజు చెప్తానని చెప్పి అమెరికా దేశస్తులకి స్వామి వివేకానంద చెప్తున్నారు. సరే, అక్కడ ఫస్ట్ పాయింట్ వేదాల్లో ఏముంది ఇప్పుడే మనం చెప్పుకున్నాము. దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ దేర్ వాజ్ నెయిదర్ ఆట్ నార్ నాట్. అంటే ఒకప్పుడు ఒక సమయం ఉంది, అక్కడ ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము, అటువంటి సమయం ఒకటి ఉంది. ఈ ప్రపంచం అంతా ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము.
అది ఎందుకో ఎక్స్ప్లెనేషన్ చెప్తారు, మీకు అర్థమవుతుంది అప్పుడు. సో ఈ పాయింట్ ఇక్కడ ఉంది అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది, అయ్యో ఇంత పెద్ద భూమి ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకప్పుడు లేవా, ఎక్కడికి వెళ్ళిపోయాయి అవన్నీ అని ఆశ్చర్యపోతాం కదా. ఒకప్పుడు ఈ భూమి లేదు అన్న పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మన అందరికి కూడా ఆశ్చర్యం కలుగుతుంది. దానికి నేను మీకు సమాధానం చెప్తున్నా వేరండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇప్పటికి కూడా సైంటిఫిక్ ఫీల్డ్లో ఈ ఇండియన్ నాలెడ్జ్ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారనమాట. ఇది ఎప్పుడు చెప్పారనుకున్నారు? కొన్ని వేల సంవత్సరాల క్రితం కపిల మహర్షి దీని గురించి చెప్పారు. సరే చూడండి, ఇప్పుడు ఒక మొక్క ఉంది. మొక్కన్న తర్వాత ఆ మొక్క పువ్వులు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి, కాయల్లోంచి విత్తనాలు వస్తాయి. అయిపోయిన తర్వాత చనిపోతుంది. ఆ మొక్క చనిపోయింది, అక్కడికి చనిపోయిందా? విత్తనంలో జీవించి ఉంది. కానీ విత్తనాన్ని చూస్తే మొక్క అని తెలుస్తుందా మీకు? విత్తనం చూస్తే మొక్క అని తెలియదు కదా. మళ్ళీ భూమిలోకి వచ్చినప్పుడు మళ్ళీ మొక్క మొదలవుతుంది. అంటే చూడండి, ప్రతిదీ చూడండి. ఇప్పుడు ప్రతి విషయంలో మీరు చూడండి. ఉదాహరణకు చూడండి, మనకు వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడి నదుల్లోకి నీళ్ళు వస్తున్నాయి. నదుల్లో నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి? సముద్రంలోకి వెళ్తున్నాయి. నదుల్లోంచి సముద్రంలోంచి నీరు ప్రవహిస్తున్నప్పుడు మధ్య మధ్యలో పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి. ఆ కొండలన్నింటినీ ఏం చేస్తున్నాయి? ఈ నదులు, తర్వాత ఈ మంచు గ్లేషియర్స్ ఇవన్నీ కూడా కొండల్ని పిండి చేస్తుంటాయి. తెలుసా మీకు ఆ విషయం? అలా ఫామ్స్ ఏర్పడి పెద్ద పెద్ద కొండల మధ్యలోంచి మార్గాలు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. మేబీ చాలా ఇయర్స్ పడతాయి, చాలా సంవత్సరాలు పట్టచ్చు. కానీ ఏమవుతుందన్నమాట, ఏదైతే ఆ మౌంటైన్స్లో ఉందో అందులో ఉండేటువంటి కొంచెం అరిగిపోయి ఏ విధంగా మళ్ళీ శాండ్ పార్టికల్స్ కింద ఎక్కడికి వస్తుంది? మళ్ళీ సముద్రానికి చేరుతుంది. అలాగే నీళ్ళు ఏం చేస్తున్నాయి? నీరు ఆవిరైపోయి మళ్ళీ పైకి వెళ్ళి వర్షంలో మేఘాల్లోకి వెళ్ళి మళ్ళీ కిందకి పడుతుంది. అంటే ఏంటన్నమాట, ఇది ఏమవుతుంది? సైక్లికల్గా తిరుగుతుంది ప్రతిదీ ప్రపంచంలో. ఏదైనా మీరు తీసుకోండి, ఒక పక్షి ఉంది, గుడ్డు పెట్టింది. ఆ గుడ్డు తర్వాత ఇది చనిపోయింది అనుకోండి, ఇందులోంచి మళ్ళీ పక్షి జీవనం మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అంటే ఒక గుడ్డు నుంచి మళ్ళీ మామూలుగా ఒక పిల్ల వస్తుంది, పిల్ల నుంచి మళ్ళీ గుడ్డు వస్తుంది. ఇట్లా మొత్తం సైక్లికల్. మీరు ప్రపంచంలో ఏదైనా తీసుకోండి, మీరు ఇకలాజికల్ సైకిల్స్ మీరు చూసే ఉంటారు. ఎవరైతే ఇకాలజీ చదువుకున్నారో ఇకలాజికల్ ఈ వాటర్ సైకిల్స్, తర్వాత కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్ కూడా నైట్రోజన్ అంతా కూడా సర్క్యులేట్ అవుతుందా లేదా? మీరు చదివారా లేదా చెప్పండి. మొత్తం అన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా కాన్స్టెంట్గా మూవ్ అవుతూనే ఉంటాయి. అంటే ఈ విధంగా సైక్లికల్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తుంది, అక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, సైక్లికల్గా మూవ్మెంట్ జరుగుతుంది. ఏదైనా ఏదో ఒక పార్ట్ మీరు తీసుకోండి, జరుగుతూనే ఉంటుంది. అచ్చా మన సూర్యుడికి ఉందా? మరి సూర్యుడు ఏమైనా అలా లేదు కదా, సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు కదా. ఆయన నుంచి సైకిల్ ఎలా జరుగుతుంది అంటే అది జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ సూర్యుడు అన్నది ఏంటది? ఒక నక్షత్రంలో ఉన్నటువంటి, మీకు ఎలా చనిపోతాయో తెలుసు కదా మీకు నక్షత్రాలు ఎలా చనిపోతాయి? సైన్స్ స్టూడెంట్స్ ఉంటే తెలుస్తాయి. అక్కడ ఏం జరుగుతుంది? హైడ్రోజన్ అనే యాటమ్స్ అన్నీ కూడా కలిసిపోయి హీలియం కింద మారుతాయి. సో ఈ హైడ్రోజన్, అందులో ఆ సూర్యుడిలో ఎంత హైడ్రోజన్ ఉందో అదంతా కూడా హీలియం కింద, దాన్ని కేంద్రక సంలీనం అంటారు, న్యూక్లియర్ ఫ్యూజన్. ఆ న్యూక్లియర్ ఫ్యూజన్ వల్ల ఎనార్మస్ ఎనర్జీ వస్తుంది. దాంతో ఇప్పుడు ఆటం బాంబులని కనిపెట్టింది, మీకు తెలుసా అది? సో సూర్యుల్లో ఉన్న ఎనర్జీ అంటే కాన్స్టెంట్గా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగడం వల్ల దాని నుంచి ఎనార్మస్ ఎనర్జీ వచ్చి హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని ద్వారా మనకి ఇదంతా సర్వైవ్ అవుతుంది. మొత్తం సూర్యుడే కదా మనకు అంత ఆధారం. సో అటువంటి సూర్యుడు కూడా ఒకప్పుడు ఉండడు. అందులో ఇంధనం అంతా అయిపోయిన తర్వాత మన కారు నడుపుతున్నాం అనుకోండి, పెట్రోల్ అంతా అయిపోతే ఏమవుతుంది? ఇంధనం అయిపోతుంది కదా కారు. అదేవిధంగా సూర్యుడిలో ఉన్నటువంటి ఇంధనం అంతా అయిపోయిన తర్వాత ఆ సూర్యుడు కూడా కొలాప్స్ అయిపోతాడు. డెత్ ఆఫ్ ద స్టార్ అంటారు దాన్ని. అయితే దానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది, అందుకే మనం ఊహించలేము అది. సో ప్రతిదీ అక్కడ కూడా చూడండి, సూర్యుడు మళ్ళీ కొలాప్స్ అయిపోతాడు, మళ్ళీ గెలాక్సీలు కొత్త సూర్యులు పుట్టుకొస్తూ ఉంటారు. వేదాల్లో మనకు చెప్పారు, సప్తదిశో నానా సూర్యాహ, క్లియర్గా ఉంది వాక్యం. ఎన్నో సూర్యులు ఉన్నారు ఎప్పుడో చెప్పారు. మరి ఈరోజు ప్రతి నక్షత్రం ఒక సూర్యుడు, మీకు తెలుసా? అది దేనికైతే స్వయం ప్రకాశ శక్తి ఉందో అది అందరూ కూడా అని ఒక్కొక్క సూర్యుడు అది. సో కొన్ని వేల సూర్యులు ఉన్నారు. కానీ అన్నిట్లో కూడా ఇట్లాగా సౌర కుటుంబం ఉండి, ఇలా భూమి ఉండి, జీవ ఉందో లేదో మనకు తెలియదు. ఏమో ఎక్కడో ఉండొచ్చు, మనకు తెలియదు. వేరే గ్రహాల నుంచి మనుషులు వస్తున్నారు అంటారు కదా. సో ఈ లైఫ్ ఎలా ఉంది అన్నది ప్రెడిక్షన్ అంటే వేరే చోటు కూడా ఉండొచ్చు. ఇలాంటి గెలాక్సీలు ఇంకా వేరే ఉండొచ్చు కదా, కొన్ని కోట్లు ఉన్నాయి ఇట్లాంటివి ఈ దీనిలో. సో ఈ మొత్తం అంతా కూడా ఈవెన్ స్టార్స్ కూడా మళ్ళీ కొలాప్స్ అయిపోతాయి, మళ్ళీ కొత్త స్టార్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏంటన్నమాట, ఈ ప్రపంచం అంతా ఇలా వలయాకారంగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ ఇలాగా చిన్న విత్తనం వేసాం, మొక్క అయ్యింది, పెద్ద చెట్టు అయిపోయింది, కొన్ని సంవత్సరాలు ఉంది, మళ్ళీ దాని నుంచి ఇంకొక విత్తనం వచ్చింది, మళ్ళీ చెట్టు అయింది. ఈ విధంగా వలయాకారంగా జరుగుతుంది సృష్టి అంతా కూడా అంతే.
కొన్ని ఇప్పుడు మనిషి అంతే కదా, మనిషి అయిన తర్వాత మళ్ళీ పిల్లలు, వాళ్ళ పిల్లల నుంచి మళ్ళీ ఇలా వచ్చేది, ఇది కూడా అంతే వలయాకారంగా జరుగుతుంది. ప్రతి మనిషి జీవిత చరిత్ర మీరు తీసుకోండి. ఇదే విధంగా మొత్తం ప్రపంచాన్ని అంతటినీ మీరు తీసుకున్నట్లయితే మీకు కనిపిస్తున్న ప్రపంచం అంతా కూడా అదంతా కూడా మళ్ళీ సీడ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. సీడ్ అంటే ఏంటి? అంతా కూడా ఈ ఇందులో ఉన్న ఎనర్జీ అంతా కూడా అందులోకి వచ్చేస్తుంది అనమాట. చాలా పవర్ఫుల్ ఎనర్జీ. దాని నుంచి మళ్ళీ ప్రపంచం వస్తుంది. సో ఈ విధంగా ఏంటన్నమాట, ఈ ప్రపంచం అనేది సైక్లికల్గా జరుగుతుంది. ఏదో ఒక రోజు వచ్చి ఎవరో సృష్టించారు, ఇంకో రోజు ఇప్పుడు అంతమైపోతుంది అని చెప్తున్నాయి. ఇప్పుడు రిలీజియన్స్ అని ఎలా చెప్తున్నాయి చెప్పండి? ఈరోజు పుట్టింది ఎవరో భగవంతుడు పుట్టించాడు, నెక్స్ట్ మళ్ళీ అది అయిపోయింది, అంతమైపోతుంది. కాదు, ఇప్పుడు సైన్స్ మీకు ప్రూవ్ చేస్తుంది అది. ఇట్ ఈస్ ఎ సైక్లికల్ మూవ్మెంట్. ఇది ఎప్పుడు చెప్పారు మన వాళ్ళు? ఇక్కడ ఎవరు చెప్పింది కదా, వీళ్ళందరూ కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో భగవంతుని గురించి, సృష్టి గురించి, అదంతా కూడా ఋషులు, వాళ్ళు ఎవరు పేర్లు చెప్పలేదు, వాళ్ళ పేర్లు ఏం చెప్పుకోలేదు. వాళ్ళందరూ ఏం చేశారన్నమాట, ఆ ఋషులందరూ కూడా వాళ్ళు ధ్యానం చేసి సాధన చేసి ఈ ప్రపంచం యొక్క రహస్యాలన్నీ కూడా వాళ్ళకి తెలిసాయి. అవి మనకు తెలియజేస్తారు. అవన్నీ ఇలా వచ్చాయి. వాళ్ళు అలా ఏమీ వెళ్ళలేదు, ఎక్కడికి డిసెక్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు, అక్కడికెక్కడికో మనలాగా యంత్రాలు తీసుకుని వెళ్ళలేదు. కానీ వాళ్ళన్నీ కూడా గ్రహాలు ఎలా తిరుగుతాయి. మన పంచాంగం తెలుసు కదా మీకు. పంచాంగంలో కరెక్ట్గా ఎలా చెప్తున్నారు మీకు? ఏ రోజు చంద్రగ్రహణం వస్తుంది, ఏ రోజు సూర్యగ్రహణం వచ్చింది, ఎవరు చెప్పారు ఇవన్నీ? వాళ్ళు ఋషులు. ఎప్పటి నుంచో ఇది వచ్చింది ఇది భారతదేశంలో. ఈరోజు కూడా మీరు ఆశ్చర్యపోతారు, శ్రీరాముడు యొక్క జన్మతిథి పునర్వసు నక్షత్రం ఏదైతే రామాయణంలో రాసుందో మీరు వెనక్కి మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ టైంలో ఏ గ్రహం ఎక్కడుంది ఇదంతా క్యాలిక్యులేషన్స్ వండర్ఫుల్ అనమాట. మీరు ఆలోచిస్తే మీకు మనకి మైండ్ బాగ్లింగ్ అంతా కూడా. ఎట్లా తెలిసింది వాళ్ళకి? ఇంత ఈజీగా జాగ్రఫీని ఎంత బాగా వర్ణిస్తారు మీరు. ఈ మామూలు ఈ గ్రంథాల్లో చూసినట్లయితే ఎక్కడ నుంచి మీ అయోధ్య నుంచి లంక వరకు ఉండేటువంటి ప్లేస్లన్నీ ఒకదాని తర్వాత ఎలా వర్ణించారు అప్పుడు పైనుంచి అంతా చూసుకుని మ్యాప్ లాగా మనకు అంతా చెప్పుకుంటూ వెళ్తారనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఏంటంటే ఋషులు జ్ఞానాన్ని పొందడం ఎలా చేసేవారంటే కాన్సన్ట్రేట్ చేసేవారు దేని మీదైనా సరే. ఆ కాన్సన్ట్రేట్ చేస్తే దాని గురించిన జ్ఞానం అంతా కూడా మీకు తెలుస్తూ ఉండేది. మనం కూడా అంతే. మీరు బాగా ఫిజిక్స్ చదవాలనుకోండి, ఫిజిక్స్ మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయడం అన్నీ మర్చిపోయి దాని గురించి కొత్త విషయాలన్నీ మీకు తెలుస్తాయి. సీక్రెట్ అనమాట అది. మైండ్కి అన్ని పవర్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఈ ఋషులు ఇదంతా కూడా ఈ జ్ఞానాన్ని సంపాదించి వీళ్ళు ఏం చేశారనమాట, ఇది సైక్లికల్గా ఉంది ఈ మూవ్మెంట్ అంతా. అంటే ఏదైనా సరే ఈ ప్రపంచంలో సుప్తావస్థకు వెళ్తుంది. అక్కడ లేదా ప్రపంచం ఉంది, ప్రపంచం కానీ ఏ అవస్థలో ఉంది? సుప్తావస్థలో ఉంది, డార్మెంట్ స్టేజ్లో ఉంది. ఒక మొక్క విత్తనంలో ఏ అవస్థలో ఉంది, ఏ స్టేజ్లో ఉంది? డార్మెంట్ స్టేట్లో ఉంది. అంటే ఈ మొక్కకి కావలసినటువంటి సమాచారం అంతా కూడా విత్తనంలో దాగి ఉందా లేదా? విత్తనం నుంచి మొక్క వస్తుంది, చెట్టు వస్తుందంటే దాని గురించి కావాల్సిన సమాచారం అంతా విత్తనంలో ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? దాన్నే ఈరోజు ఏమంటున్నారు బయాలజీ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు, దాన్ని ఏమంటున్నారు? లోపల ఉన్న సమాచారాన్ని ఇప్పుడు చెప్పలేరా? జీన్స్, జెనెటిక్ కోడ్. ఇప్పుడు బయాలజీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. జీన్స్ ఏం లేదు, అవన్నీ కూడా కొన్ని కెమికల్స్ యొక్క అరేంజ్మెంట్స్తో అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ అమ్మాయి పుట్టిగా ఉండాలా, పుట్టేటప్పుడు పొడుగ్గా ఉండాలా, అంతా జీన్స్లో ఉంది. ఉందా లేదు? ఇప్పుడు అంతా ప్రూవ్ అయిందా లేదా? సో ఇదంతా కూడా ఇందులో మీకు దాగి ఉంటుంది, దాగి ఉండి మళ్ళీ దాని నుంచి వస్తూ ఉంటుంది. సో ఈ ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత ఇంకొక విషయం, సరే ఇప్పుడు చూడండి, ఇది మొత్తం దాని అర్థం ఏంటనమాట, చిన్న ఒక కణం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు ఒకే ప్రణాళికలో ఈ ప్రపంచం రచించబడింది. ఏ విధంగా అయితే ఒక చిన్న విత్తనం నుంచి మొక్క వస్తుందో అదేవిధంగా ఇదంతా ఒక కారణ శరీరం ఉంటారు, దీని నుంచి ప్రపంచం అంతా వచ్చింది. అంటే ఏంటనమాట, లోపల ఏదైతే లోపల ఉందో దేని నుంచి అయితే ప్రపంచం వస్తుందో దాని లోపల దీని సమాచారం అంతా కూడా అక్కడ కేంద్రీకరించబడి ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. అంటే అర్థం ఏంటి, దీని నుంచి వచ్చిన మొక్కలో విత్తనం యొక్క గుణాలన్నీ కూడా అందులో ఉన్నాయా లేదా, సమాచారం అంతా. ఇప్పుడు సైన్స్ చెప్తుంది అది ఈజీగా. ప్రతి సెల్ ఉంది, చిన్న చిన్న కణాలు ఉంటాయి, కొన్ని కోట్ల కణాలు ఉంటాయి, ప్రతి కణంలో కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, ఒక ఆకు నుండి ఒక చిన్న కణాన్ని తీసుకొని టిష్యూ కల్చర్ చేస్తారు. ఆ ఒక్క కణం నుంచి మొత్తం మొక్కను తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడు మేము చేసాం ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మేము యూనివర్సిటీలో ఉన్నప్పుడు. ఏంటంటే ఒక చిన్న ఆకుని తీసుకొని, లేత ఆకు అప్పుడే డివిజన్ జరుగుతూ ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి క్రింద అంతా కూడా పైనుంచి లైట్, కింద నుంచి అన్నీ కూడా న్యూట్రియంట్స్ భూమిలో ఏముంటే అన్నీ కూడా మనం ఇచ్చినప్పుడు దాని నుంచి నెమ్మదిగా టిష్యూ డెవలప్ అవుతుంది, కణాలు వస్తాయి. కణాలు వచ్చిన దాంట్లో హార్మోన్స్ కావాలి కదా, ఏవైతే కావాలో ఎంజైమ్స్, హార్మోన్స్ మనం యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే అందులోంచి
చిన్న మొక్కలు పుట్టుకొస్తాయి. ఒక చిన్న ఆకు కణం నుంచి, సొమాటిక్ సెల్ నుంచి. అంటే అర్థం ఏంటి? ఆ చిన్న కణంలో మొక్కకు కావాల్సినటువంటి సమాచారం అంతా ఉందా లేదా? అది మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. ఆలోచించండి, భారతీయుల గురించి మీరు అందరూ గర్వపడాల్సిన విషయం ఇది. భారతీయులు ఎప్పుడో చెప్పిన విషయాలు మనకు చెప్పుకోవడం తెలియదు. ఎవరో చెప్పి మీరు ఎందుకు చేత కాదని మనం చేత కాదని కూర్చొని ఉన్నాం ఇప్పుడు మనం. ఇవన్నీ కూడా ఎప్పుడో చెప్పారు. సంస్కృతంలో అవన్నీ ఉన్నాయి, ఆ భాష మనకు తెలియదు, అదొక పెద్ద ప్రాబ్లం. ఈ ప్రపంచ సృష్టి జరగకముందు అది భగవంతుడే ఉన్నాడు అక్కడ. భగవంతుడు అంటే మీరు వదిలేసండి, భగవంతుడు అంటే ఆ దేవుడు ఈ దేవుడు అని కాదు అక్కడ. భగవంతుడు అంటే ఒక ఇంటెలిజెన్స్. ఏ ఇంటెలిజెన్స్తో ఇదంతా పుట్టుకొస్తుందో అది ఆ ఇంటెలిజెన్స్. సో ఆ ఇంటెలిజెన్స్ అంతా కూడా అందులో ఉంది. ఎప్పుడైతే ప్రపంచం సుప్తావస్థలోకి వెళ్ళిపోయింది చూసారా, అక్కడ ఆ ఇంటెలిజెన్స్ అంతా అందులో ఉంది కాబట్టి నెమ్మదిగా ఇలాగ ఇంటెలిజెన్స్ అనే ఆ మనిషిలో ఇంత తెలివితేటలు ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి? ఆల్రెడీ అక్కడ ఉన్నదే మనకు వస్తూ ఉన్నాయి. ఈ సృష్టిలో ఏదో ఒక అంశాన్ని మీరు తీసుకొని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే పూర్తిగా అప్పుడు ఈ సృష్టి అంతా కూడా మీకు అర్థమవుతుంది. మీ ఒక్కరి గురించి అంటే మనిషి గురించి అర్థం చేసుకోండి, మీ గురించి మీరు అర్థం చేసుకుంటే సృష్టి యొక్క రహస్యాలన్నీ మీకు తెలుస్తాయి. కన్ఫ్యూజింగ్గా ఉందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. దేని నుంచి అయితే ఈ ప్రపంచం వచ్చిందో అందులో ఆ ప్రపంచం యొక్క సమాచారం అంతా ఉంది. అలాగే ఇందులో ఏదైతే ఉందో ఇదంతా కూడా సృష్టిలో వ్యాపించి ఉంది. మన వాళ్ళు ఏం చెప్పారు భారతీయులు అంటే, ఇది భగవంతుడే, దాన్ని చైతన్యం అన్నారు. ఈ చైతన్యం నుండి అంతా వచ్చినప్పుడు మొత్తం ఇదంతా కూడా సృష్టిలో కూడా చైతన్యం ఉన్నట్లేగా. మరి ఆ చైతన్యం గురించి తెలుసుకోవాలంటే మనలో కూడా ఉన్నట్లేగా. సో మనల్ని గురించి మనం తెలుసుకుంటే కేవలం ఈ బాడీ మైండ్ అనుకోకూడదు. మనం ఏంటంటే మనం అనగానే ఈ బాడీ మైండే అనుకుంటాం. కాదు, లోపల భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అంటే మళ్ళీ మనకేంటంటే ఈ మతాలు గుర్తొస్తాయి. మతాలు మర్చిపోండి అందరూ కూడా. మతం కాదు అక్కడ. రకరకాల ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకం పేరు పెట్టి పిలుస్తున్నారు, కానీ ఒకటే కదా అందరిలో ఉండే శక్తి. సో ఈ చైతన్యం అనేది అందరిలోనూ ఉన్నది, అదే భగవంతుడు. అది స్వామీజీ ఎవరికి చెప్తున్నారు? ఇది ఎవరికి చెప్తున్నారు? న్యూయార్క్లో చెప్తున్నారు వాళ్ళకి. మా యొక్క గ్రంథాల్లో వేదాల్లో దీని గురించి ఇలా ఉంది. ఈరోజు మీరు సైన్స్లో కూడా అదే చెప్తున్నారు. ఇది ఎప్పుడు చెప్పారు? కొన్ని వేల సంవత్సరాల క్రితం కపిల మహర్షి దీన్ని చెప్పారు. సైక్లికల్ క్రియేషన్ అన్నది ఏ రోజు నాశనం అయిపోతుంది. అందుకే మనము ఈ సృష్టి ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. ఉంది అని ఎప్పుడు చెప్తున్నాము? ఎప్పుడైతే అభివ్యక్తం అయ్యిందో అప్పుడు ఉంది అని చెప్తున్నాము. ఎప్పుడైతే సుప్తావస్థకి వెళ్ళిపోయిందో లేదని చెప్తాం. రోజు మీరు నిద్రపోతారు కదా, నిద్రపోయినప్పుడు మీరు ఎక్కడున్నారో తెలుసా మీకు? అప్పుడు మీరు ఉన్నారంటే మరి నిద్రావస్థలో మీరు ఉన్నారా? లేరు కదా. మైండ్ కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఎక్కడికి ఏం తెలియదు, లేరు. అయితే మీరు లేరా? మళ్ళీ మార్నింగ్ లేచినప్పుడు ఉన్నారా లేదా? సో చిన్న చూడండి, మీరు ఎక్కడో సృష్టి వరకు వెళ్ళక్కర్లేదు, మీ జీవితంలోనే మీరు చూడండి. నైట్ బాగా నిద్రపోయారు, మీకు అసలు పొద్దున ఒకసారి ఎక్కడున్నానో మీకు తెలియదు. అంటే ఏంటనమాట, ఆ లోపలికి మైండ్ లోపలికి వెళ్ళిపోయినప్పుడు మీరు లేరు అక్కడ, కానీ మళ్ళీ అది లేచినప్పుడు మళ్ళీ ఉన్నారు. సో ఇదంతా కూడా సైక్లికల్గా అవుతూ ఉంది. ఒకసారి సుప్తావస్థకి వెళ్తుంది, మళ్ళీ మామూలు స్టేట్కి వస్తుంది. రాత్రి అంతా మీరు సుప్తావస్థలోకి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ మార్నింగ్ అన్ని మెమరీస్ వస్తాయి. కొంతసేపు కళలు వస్తాయి, కళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీకు మంచి డీప్ స్లీప్ పడుతుంది. అప్పుడు మీకు ఏం తెలియదు అసలు. అలాగనమాట మళ్ళీ మార్నింగ్ వచ్చేటికి అన్నీ గుర్తుకొస్తాయి. ఆ డీప్ స్లీప్లో నీకు తెలుసా మీ ఫాదర్ మీ మదర్ ఎవరు గుర్తుండరు, అవునా కదా? రోజు ఎక్స్పీరియన్స్ ఇది. సో ఈ విధంగా ఈ సైక్లికల్ మూవ్మెంట్ అనేది మనము అర్థం చేసుకోవాలి. సరే, ఇక్కడ కొన్ని విషయాలు చూడండి. ఒక కారణం ఉంటుంది, ఏదన్నా ఒకటి రావాలి అంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఈ ఫోన్కి ఒక కారణం ఉంటుంది. ఊరికి అలా వచ్చి పడదు కదా పైనుంచి. ఏంటి కారణం? దానికి మెటీరియల్ ఉందా? ఈ మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? కారణం అది, అవునా కదా? అలాగే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంటెలిజెన్స్. అలాగే ఎవరైతే ఈ పార్ట్స్ అన్నీ దగ్గర పెట్టి ఇవన్నీ కలిపి ఫోన్, అర్థమైందా? సో ఇవన్నీ కూడా కారణము, ఇదేమో ఫలితము. అంటే ఈ ఫలితం అన్నది కారణంలో ఆల్రెడీ ఉంది. చూడండి, ఇక్కడ ఎఫెక్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ ద కాజ్. ఎఫెక్ట్ ఈజ్ ద సేమ్ యాజ్ ద కాజ్ అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు టేబుల్ ఉంది, ఇది వదిలేసేయండి. టేబుల్ ఉంది, టేబుల్ యొక్క దానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వుడ్ నుంచి వచ్చింది. చేసిన వాళ్ళు ఎవరు? వడ్రంగి మిస్త్రీ చేశారు. సో ఇందులో ఏముందనమాట, ఈ దీనికి చేసిన కారణం ఎవరు? అది అక్కడ ఒక చెట్టు, ఆ చెట్టు నుంచి వచ్చిన అది. తర్వాత అందులో ఇంటెలిజెన్స్ కూడా, రకరకాల షేపులు వచ్చి ఇవన్నీ చేసేయండి, అందులో ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. ఒక దాని నుంచి ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు ఇది వచ్చిందనమాట. సో ఇది ఇక్కడ ఏం చెప్తున్నారంటే కాజ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఎఫెక్ట్. కాజ్ అంటే ఏంటి? దీనికి ఆ చెట్టు ఇందులో ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు చెట్టు ఇందులో ఉందా లేదా? సో ఇదంతా మీరు కార్యకారణ సంబంధం అంటారనమాట. ఏది కూడా
కారణం లేకుండా ఏమీ లేదు ఈ ప్రపంచం. పాపం మిమ్మల్ని చిన్నపిల్లల్ని కూర్చోబెట్టి ఇదంతా ఫిలాసఫీలకు అర్థం అవ్వట్లేదా మీకు? అర్థమవుతుందా? సో ఈ కార్యకారణ సంబంధం అనేది చాలా, ఇవి 2 రకాల కారణాలు ఉంటాయి ప్రతిదానికి. ఒకటి మెటీరియల్ కాజ్ అండ్ ద ఇంటెలిజెంట్ కాజ్. ఒకటి మెటీరియల్ కావాలి, ఇంకొకటి ఇంటెలిజెన్స్ కావాలి, అప్పుడే మనకి ఏదైనా తయారవుతుంది. అంటే ఈ ప్రపంచం కూడా దానికి కూడా మెటీరియల్ కావాలి, దాని నుంచి తర్వాత ఇంటెలిజెన్స్ కూడా కావాలి ఇంత ప్రపంచం రావాలంటే. అక్కడ భగవంతుడే 2, అక్కడ భగవంతుడే 2 అని చెప్పాయి మన శాస్త్రాల్లో. ఎలాగంటే ఒక సాలిపురుగు ఏం చేస్తుంది, దాని నుంచి నోటి నుంచి మొత్తం తీసుకొస్తుంది. చూసారా ఎప్పుడైనా? సాలిపురుగు అల్లుతుంది, గూడు అల్లుతుంది, ఎప్పుడైనా చూసారా? నోట్లోంచి వస్తుంది సెక్రీషన్ అంతా కూడా. ఆ నోట్లోంచి ఎలా తీసుకొస్తూ చక్కగా నిమిషాలు అల్లేస్తుంది చక్కగా. అంతా అయిపోయిన తర్వాత మధ్యలోకి వెళ్ళి కూర్చుంటుంది. సో భగవంతుడు కూడా ఆయనే మెటీరియల్, ఆయన నుంచి వచ్చిందంట, ఆయనే ప్రపంచంలో వ్యాపించి ఉన్నాడు. సో మనకి కాన్సెప్ట్లో భారతదేశంలో భగవంతుడు అంటే ఏంటన్నమాట, సర్వవ్యాపి. మరి సర్వవ్యాపితే గుడిలో ఎందుకండి మనం విగ్రహాలు పెట్టుకుంటున్నామంటే, సర్వవ్యాపి నువ్వు చూడగలవా? ఒక చోట పెట్టుకుని ఫస్ట్ ఒక చోట చూడడానికి ప్రయత్నం చేస్తే తర్వాత సర్వవ్యాపి అనేది అర్థమవుతుంది. ఎందుకంటే మైండ్ కాన్సన్ట్రేట్ చేయాలి ఫస్ట్. భగవంతుడి యొక్క సర్వవ్యాపిత్వాన్ని అర్థం చేసుకోవడానికి మైండ్ మన రెస్ట్లెస్గా ఉంటే తెలుసుకోలేము. సో అందుకని మైండ్ని కాన్సన్ట్రేట్ చేయడానికి రకరకాల పూజా పద్ధతులు ఇవన్నీ కూడా తీసుకొచ్చాం. సో వీటన్నిటికీ మనకి వేదాల ప్రమాణం, రాముడు కానీ కృష్ణుడు కానీ బుద్ధుడు కానీ ఎవరు వచ్చినా మనకి మెయిన్గా ఏంటంటే ఈ వేదాల్లో ఏదైతే చెప్పబడి ఉందో ఇందులో లేని విషయం లేదు. ప్రపంచం గురించి కానీ, సృష్టి గురించి కానీ, అలాగే భగవంతుడి గురించి కానీ ఇవన్నీ కూడా వేదాల్లో ఉందన్నమాట. సో దాని నుంచి ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ప్రమాణం చేస్తూ వచ్చారు మహాపురుషులు. అది మనకు చెప్తున్నారు ఇప్పుడు. సో దీని నుంచి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వామీజీ చెప్పినది, ఈయన చెప్పినట్లు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. అప్పుడు డార్విన్ గారు వచ్చి ఉన్నారు, తెలుసు కదా మీకు. డార్విన్ వచ్చి పరిణామ సిద్ధాంతాన్ని చెప్పారు. ఆ పరిణామ సిద్ధాంతంలో ఏంటంటే ఇలాగ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటి కలిసి ఒక కణం అయింది. ఆ కణం కొన్ని కణాలు కలిసి ఒక జీవి కింద వచ్చింది. దాని తర్వాత వచ్చి ఒక జీవి అలా వస్తూ చివరికి మానవుడు వచ్చాడు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక్కసారి జంతువులు ఎప్పుడైతే వచ్చాయో వాడికి అప్పుడు ఇంటెలిజెన్స్ వచ్చింది, బుద్ధి అనేది డెవలప్ అయింది అని చెప్తున్నారు. స్వామీజీ ఏం చెప్తారంటే, మీరు చెప్పేది బాగానే ఉంది, అంతవరకు మేము ఒప్పుకుంటాం, కానీ మధ్యలో ఎక్కడో ఇంటెలిజెన్స్ రాలేదు, అది మా ఋషులు చెప్పలేదు, అది ముందు ఆల్రెడీ ఉంది. ఆ చిన్న కణంలో కూడా ఉంది కాబట్టే దానికి కావాల్సిన సమాచారం అది అలా పెరగగలిగింది. ఎక్కడో లేనిది ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇప్పుడు సైంటిఫిక్గా కూడా మీకు చెప్పాలంటే శక్తి నిత్యత్వ సూత్రం ఉంది కదా, అదేంటది? శక్తి నిత్యత్వం ఏమంటే ఎప్పుడు వీ కెనాట్ క్రియేట్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ, వీ కెనాట్ డిస్ట్రాయ్ ఎనర్జీ. ఓన్లీ ఏమవుతుంది, శక్తి అనేది ఎప్పుడు కూడా ఒక్క స్థితి నుంచి ఒక స్థితికి మారుతుంది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం శక్తి కాన్స్టెంట్, కొంచెం నువ్వు పెంచలేవు, తగ్గించలేవు. కానీ ఇక్కడ ఏమవుతుందన్నమాట, శక్తి అనేది రూపాంతరం చెందుతుంది. శక్తిని ఎవరు కూడా నాశనం చేయలేము, క్రియేట్ చేయలేము. శక్తి నిత్యత్వ నియమం అంటారు దీన్ని. సో అది స్వామీజీ చెప్తున్నారు, అది మీకు మీ సైన్సే చెప్తుంది ఇది. సో అందువల్ల ఈ ప్రపంచంలో ఏది కొత్తగా సృష్టించలేము. మరి మీరు ఏంటి ఇంటెలిజెన్స్ కరెక్ట్గా మధ్యలో వచ్చి వస్తుందని ఎలా అంటున్నారు మీరు? ఆల్రెడీ లేనిది ఎలా వస్తుంది మధ్యలో? ఆల్రెడీ ఉంది కాబట్టే వస్తుంది. మనము తల్లి గర్భంలోంచి వస్తాం కదా, ఒక పిండం నుంచి వస్తున్నాం, దానిలో చిన్న కణం, ఆ కణం నుంచి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఈ పొడుగ్గా ఉండాలి, పొట్టిగా ఉండాలి, ఇవన్నీ అక్కడి నుంచి సమాచారం అంతా ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఇన్ దట్ సెల్. ఇప్పుడు సైన్స్ కూడా రుజువు చేస్తుంది, జెనెటిక్స్, మొత్తం జెనెటిక్స్ అంతా మీకు కొత్త ఏం చేస్తున్నారు తెలుసా? కొత్త చిన్న చిన్న గొర్రెల్ని అన్నిటి సృష్టిస్తున్నారు వీళ్ళు కొత్తగా, ఈ జెనెటిక్స్ బాగా తెలుసుకొని. ఇప్పుడు మనం చాలా ఉపయోగిస్తున్నాం మన మార్కెట్లో. మంచి లక్షణాలు ఉంటుంటే 2 రకాల పళ్ళుని వాటిని క్రాస్ చేసి ఇంకా మంచి లక్షణాలను ప్రొడక్షన్ చేస్తున్నారు. ఇదంతా కూడా జెనెటిక్స్ అన్నమాట. సో ఈ విధంగా మనకి మ్యానిపులేట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ సమాచారం అంతా ఇందులోనే ఉంది అనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మొత్తం ఎనర్జీ అంతా సేమ్ కాబట్టి ఎక్కడి నుంచి ఏది రాదు కాబట్టి నువ్వు దేని నుంచి అయితే మనం వస్తుందో ఎఫెక్ట్, ఫలితం దేని నుంచి అయితే వస్తుందో దానిలో ఉన్నదంతా కూడా ఇందులో ఉంటుంది. అంటే కారణంలో ఉన్నది ఈ కార్యంలో కూడా ఉండి తీరుతుంది అన్నది స్వామీజీ చెప్తున్నారు వాళ్ళకి. అందువల్ల ఇవల్యూషన్ పరిణామం చెందింది అంటున్నాం కదా, ఈ ప్రపంచం ఒక దాని నుంచి పరిణామం చెందింది. కేవలం పరిణామం చెందడం కాదు, ఆ పరిణామం చెందింది మళ్ళీ కారణ స్థితిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని ఇన్వల్యూషన్ అంటారు. అది ఎవల్యూషన్, ఇది ఇన్వల్యూషన్.
అసలు ఏదైనా ఇవాల్వ్ అవుతుంది, పరిణామం చెందుతుంది అంటే అర్థం ఏంటనమాట, అది ఒక దానిలో ఒకప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఉంది సుప్తావస్థలో అని అర్థమవుతుంది. ఈ పాయింట్ మీకు బాగా అర్థమైంది కదా. సో ఎవ్రీ ఇవల్యూషన్ ప్రీ సపోజెస్ ఇన్వల్యూషన్. అండర్స్టూడ్? సో ఇవాల్వ్ అవుతుందంటే ఇట్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, లేకపోతే రాదు. మీరు ఏది చూసినా సరే, ఇప్పుడు ఇంత ఆటమ్ బాంబ్స్ వేస్తున్నారు, న్యూక్లియర్ బాంబ్స్ వేస్తున్నారు, ఆ చిన్న దాంట్లో ఆల్రెడీ ఎనర్జీ అనేది ఉందా లేదా? ఆల్రెడీ అక్కడ ఉంది కాబట్టి నువ్వు తర్వాత అంత ఎనర్జీ వస్తుంది. అక్కడ లేనిది రాదు కదా, అక్కడ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది, అక్కడ లోపల ఒక సుప్తావస్థలో ఉందన్నమాట అది. ఇది చాలా ఇంపార్టెంట్. సో స్వామీజీ ఏం చెప్తారు, మా ఋషులు ఏం చెప్తారంటే, ఈ ప్రపంచానికి అంతటికీ కారణం ఎవరు? భగవంతుడు. భగవంతుడు అంటే చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. స్వామీజీ చెప్తున్నారు ఆ పదాన్ని మీరు వాడొద్దని చాలామంది నాకు చెప్తున్నారు. ఎందుకంటే దానిలో ఆ భగవంతుడు అనగానే క్రిస్టియన్స్ అందరూ ఏమో క్రైస్ట్ అంటారు, హిందువులందరూ ఏమో రాముడు అంటారు, వాళ్ళందరూ ఇంకోటి అంటారు. ఆ గాడ్ అనే పదాన్ని మీరు వదిలేసేయండి, మీరు సైంటిఫిక్గా చెప్పండి, ఎనర్జీ అని చెప్పండి, అదేం చెప్పండి. స్వామీజీకి సలహాలు ఇచ్చేవారు, సైంటిఫిక్గా మాట్లాడండి అని. ఇప్పుడు స్వామీజీ అంటున్నారు, అచ్చా ఎప్పుడో కొంతమంది మహానుభావులు ఈ ప్రపంచం గురించి తెలుసుకుంటూ గాడ్ అనే పదాన్ని వాడారు. సో దాన్ని ఎందుకు మనం వదిలేసేయడం? సరే, దానికి కొత్త అర్థాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళండి. వాళ్ళు ఎప్పుడో చేసిన దాన్ని కొత్త పదాన్ని, పదం ఎందుకు కొత్త పదం, భావాన్ని కొత్తగా మార్చుకోండి మీరు. అప్పుడు వాళ్ళకి ఐడియా ఉన్న భగవంతుడు ఒకళ్ళు. ఈ రోజుల్లో భగవంతుడు వేరు, ఎందుకంటే ఈరోజు సైన్స్ డెవలప్ అయింది, అన్ని పురాణాలు చెప్తే నమ్ముతారు ఎవరైనా? సో సైంటిఫిక్గా ఉండాలి ఈరోజు భగవంతుడు. అందుకని అదే పదాన్ని వాడుకోండి మీరు, కానీ భావాన్ని మాత్రం మీరు దానికి అనుగుణంగా ఆధునికంగా మీరు మౌల్డ్ చేసుకోండి. అందుకని పదాలని వదిలేయడం మంచిది కాదు. నేను గాడ్ అనే పదాన్నే వాడతాను. అందుకని భారతదేశంలో ఈ భగవంతుడు అంటే అర్థం ఏంటంటే, డెఫినేషన్ చూడండి, ఇది ఉంది, మీరు రాసి పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి అయితే ఈ ప్రపంచం అంతా వచ్చిందో, ఎక్కడ నిలబడి ఉందో, ఎక్కడికి మళ్ళీ వెళుతుందో, దట్ ఈస్ గాడ్. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్ అభిసంవిశంతి తత్ బ్రహ్మేతి. ఇది భారతదేశంలో భగవంతుడికి, గాడ్కి డెఫినేషన్ ఇది. ఇది ఉపనిషత్తులో ఉంది, మనకు వేదాల్లో ఉంది. ఎక్కడి నుంచి అయితే అంతా వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో మీరు కనుక్కోండి. ఎక్కడి నుంచి అంతా వచ్చిందో, ఎందులో అయితే నిలబడి ఉందో, ఎక్కడికి మళ్ళీ వెళుతుందో, అదే భగవంతుడు. అంటే ఆయన కారణం, ఈ ప్రపంచానందరికీ ఆయనే కారణం, ఆయనకి ఇంకెవరు కారణం లేరు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని మనం ఏంటంటే ఈ మతంలో ఎలా చెప్పింది, మా వాళ్ళే గొప్ప, మా వాళ్ళే గొప్ప, అది కాదు చేయాల్సింది. ఈ ప్రపంచానికి మూలం ఎక్కడుంది, అలాగే నాలో మూలం ఎక్కడుంది. అందరికీ శరీరం ఉంది, మనసు ఉంది, భగవంతుడు అంతా ఒకటే కదా, అందరిలోనూ సమానంగానే ఉంటాడు భగవంతుడు. మన అందరికీ బాడీ సమానంగా ఉంది, మనందరికీ లేదు. మైండ్ సమానంగా ఉందా? లేదు. మరి అందరిలో సమానంగా ఉండేదేంటి? అదే భగవంతుడు. అది మీలోనే ఉన్నాడు. అది మీరు కనుక్కో. నేను గుడికి వెళ్తాను, నేను చర్చికి వెళ్తాను, నేను మసీదుకి వెళ్తాను, అది కాదు, నీలోనే ఉన్నది భగవంతుడు. అప్పుడు వెళ్ళు, అన్ని చోట్లకి వెళ్ళు. నువ్వు మారకుండా ఎందుకు అక్కడికి వెళ్ళి ప్రయోజనం అంటే కొట్టుకోవడానికి ఒకరికొకరు. సో ముందు ఇక్కడే ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ మీరు ఒకసారి మీరు అర్థం చేసుకుంటే, భగవంతుడిని మీరు దర్శించగలిగితే, అప్పుడు అసలు మీకు ఇంకెవ్వరితోనూ ఏ గొడవ ఉండదు, మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారనమాట. ఎవరిది అది రియలైజ్ చేసుకోవాలి. అది స్వామీజీ చెప్తున్నారు. సో ఇక్కడ నేను లాస్ట్ కొన్ని వర్డ్స్ చెప్తాను స్వామీజీవి. ఎవ్రీథింగ్ దట్ యు సీ, ఫీల్ ఆర్ హియర్, ద హోల్ యూనివర్స్ ఈజ్ హిజ్ క్రియేషన్, ఆర్ టు బీ ఎ లిటిల్ మోర్ యాక్యురేట్ ఈజ్ హిజ్ ప్రొజెక్షన్, ఆర్ టు బీ స్టిల్ మోర్ యాక్యురేట్ ఈజ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్. It is He who is shining as the sun and the stars. He is the Mother Earth. He is the ocean himself. He comes as gentle showers. He is the gentle air that we breathe in. And He it is who is working as force in the body. He is the speech that is uttered. He is the man who is talking. He is the audience that is here. He is the platform on which I stand. He is the light that enables me to see your faces. It is all He. He Himself is both the material and the efficient cause of this universe. And He it is that gets involved in the minute cell and evolves at the other end and becomes God again. అర్థమైందా? మనం చూసేది, వినేది, తినేది, మాట్లాడేది అంతా కూడా భగవంతుడే.
నేను ఎక్కడైతే కూర్చున్నానో అది భగవంతుడే. ఈ ప్రపంచంలో భగవంతుడు లేనిది లేదు. ఈశావాస్యం ఇదం సర్వం, భగవంతుడి చేత అంతా కూడా పరివ్యాప్తమై ఉంది. అది తెలుసుకోవాలి. వాళ్ళకి చెప్తున్నారు, వాళ్ళకంతా కొత్త ఐడియాస్ అన్నీ కూడా. ఏం చెప్తున్నారు ఈయన? నువ్వే భగవంతుడు అంటున్నారు. మీరు ఎందుకు అలా అంటారు? మీరు ఎవ్వరు కూడా పాపం చేస్తామంటే తెలియక ఇగ్నోరెన్స్లో చేస్తాం. ప్రతి వాళ్ళు చూడండి, చెడ్డవాళ్ళు మంచిగా మారుతున్నారా లేదా? అంటే వాళ్ళు ఎప్పుడు చెడ్డవాళ్ళగా ఉండిపోవట్లేదుగా. మనుషులు చాలామంది మారుతారు. పరివర్తన వస్తుందంటే ఏంటి? మంచితనం వాళ్ళలో ఉంది లోతుగా. ఏదో అజ్ఞానం వల్ల తప్పు చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అవి చేస్తున్నారు. అంటే వాళ్ళకి సరైన విజన్ క్లియర్గా లేక అలా చేస్తున్నారు. కానీ వాళ్ళందరిలో కూడా భగవంతుడి శక్తి ఉంది. ఈచ్ సోల్ ఈజ్ డివైన్ అన్నది భారతదేశం చెప్తుంది. సో మనం భగవంతుడి నుంచే వస్తున్నాం, భగవంతుడిలోనే జీవించి ఉన్నాం, భగవంతుడికి మళ్ళీ వెళ్తాము. ఇది స్వామీజీ చెప్పి దీంతో ముగించారు. సరే, ఇప్పుడు నాకు మీరు చెప్పండి, మీకు ఏం అర్థమైంది? ఈరోజు పెద్దగా అంతా కూడా ఒకటే దాన్ని చాలా విధాలుగా తిప్పి తిప్పి చెప్తారన్నమాట స్వామీజీ. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేకపోతే మీకు ఏం అర్థమైందో నాకు 2 పాయింట్స్లో చెప్పని అని చెప్పచ్చు. కరెక్ట్. అంటే చెప్తున్నారు, ఈ బ్రహ్మాండంలో పిండాండంలో ఉన్నది కూడా అంతా కూడా ఒకటే. ఇది ఏ ప్రిన్సిపల్స్తో, ఏ లాస్తో పనిచేస్తుందో, ఏ నియమాలతో ఈ ఒక జీవితం పనిచేస్తుందో మొత్తం ప్రపంచం అంతా కూడా అదే దాంతో పనిచేస్తుంది. ఆశ్చర్యం చూడండి. ఇవన్నీ ఇప్పుడు సైంటిఫిక్గా అందరూ నిరూపిస్తున్నారు. మీరు మన సౌర కుటుంబాన్ని చూసారా? సౌర కుటుంబం అంటే మధ్యలో సూర్యుడు ఉంటాడు, దాని చుట్టూ ఏం చేస్తాయి? గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. గ్రహాలు ఎలా తిరుగుతూ ఉంటాయి? ఎలిప్టికల్గా తిరుగుతూ ఉంటాయి. ఎలిప్టికల్ అంటే దీర్ఘవృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి. తెలుసు కదా, దాన్ని మీరు చదివారుగా. తిరుగుతూ ఉంటాయి కదా. పరమాణువు, ఆ పరమాణువులో మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. మీరు చూడండి, న్యూక్లియస్ ఉంటుంది, దాని చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి? తిరుగుతూ ఉంటాయి. సేమ్ ఎలా అయితే సౌర కుటుంబంలో తిరుగుతూ ఉందో ఇక్కడ సేమ్ చిన్న కణంలో కూడా అలా తిరుగుతుంది. అంటే ఏంటన్నమాట, ఒక చిన్న కణం ఏ ప్లాన్తో నిర్మితమై ఉందో అదే ప్లాన్తో అక్కడ విశ్వం కూడా నిర్మితమై ఉంది. సేమ్ ప్లాన్. అందుకని నువ్వు ఒక్క చిన్న విషయం గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ప్రపంచం నీకు అర్థమైపోతుంది. చిన్న విషయం దేని దగ్గరకు వెళ్ళేందుకు నీ గురించి నువ్వు తెలుసుకో. అది మన వాళ్ళు చెప్పేది. నీ గురించి నువ్వు తెలుసుకుంటూ నీకు అర్థమవుతుంది నువ్వు కేవలం బాడీ అండ్ మైండ్ కాదు, దేర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ ఇట్. అది లేకపోతే నువ్వు పని చేయలేవు అసలు. మీరు బాగా ఆలోచించి నిన్ను నువ్వు ఎనలైజ్ చేసి తెలుసుకుంటే యూ విల్ కమ్ టు వన్ పాయింట్ దట్ వేర్ యూ విల్ అండర్స్టాండ్ దేర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్ అన్నది మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా తెలుసుకుంటే మీకు ఈ సృష్టి యొక్క తత్వం కూడా అర్థమవుతుంది అని చెప్తున్నాను. సో మైక్రోకాజం అండ్ మ్యాక్రోకాజం బోత్ ఆర్ బిల్ట్ ఆన్ ద సేమ్ ప్లాన్. అది స్వామీజీకి హిమాలయాల్లో ఒకసారి ధ్యానం చేస్తుంటే ఇది ఆయనకి ఇంట్యూటివ్గా ఆయనకు అర్థమైంది. అల్మోరాలో ఆయన ఒక పెద్ద చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. మనం వెళ్ళాం కదా అప్పుడు. ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకు సడన్గా ధ్యానం నుంచి బయటకు వచ్చి చెప్తున్నారు, నాకు జీవితంలో ఒక పెద్ద చిక్కుముడి విడిపోయింది ఈరోజు. ఏంటంటే ఈరోజు నాకు రియలైజేషన్ అయింది, మైక్రోకాజం అండ్ ద మ్యాక్రోకాజం ఆర్ బిల్ట్ ఆన్ ద సేమ్ ప్లాన్. అది చెప్తారు స్వామీజీ. అది ఇంకా అంటే మీరు అడిగేది ఏంటంటే ధ్రువుడు వాయువు స్తంభించి ఆయన కుంభకం చేస్తున్నప్పుడు ఆయన ధ్రువుడు గురించేనా మీరు చెప్పేది? లోకాలన్నీ అవన్నీ పురాణంలో కథలు కరెక్టే. అంటే ఒకటి చెప్తున్నాను, మనకు ఎప్పుడు రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే ఈ కుంభకం గురించి చెప్తున్నాను, వాయువు స్తంభించడం గురించి చెప్తున్నాను. మనము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటూ ఉంటాం కదా, ఈ తీసుకుంటున్నప్పుడు మనకు మైండ్ కూడా అలాగేదో ఆలోచిస్తూనే ఉంటుంది. మీరు కొంచెం సేపు, ఎక్కువసేపు వద్దు, జస్ట్ కొన్ని సెకండ్స్ మీరు బంధించి చూడండి దాన్ని, తెలియకుండా. అంటే ఒకసారే కాదు, ఇప్పుడు మీరు కాన్షియస్గా చేస్తున్నారు, సడన్గా వాయువు స్తంభించింది అనుకోండి, థాట్ ఆగిపోతుంది. సో దాన్నే కుంభకం. మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాయువు స్తంభించగానే మైండ్ స్టేబుల్ అయిపోతుంది.
ఆ మైండ్ స్టేబుల్ అవ్వడం వల్ల మీరు ఈ ఈ కదలిక అనేది మీకు కనిపించదు ప్రపంచంలో. మైండ్ స్టేబుల్గా ఉన్నప్పుడు కదలిక కనిపించదు. అంటే మైండ్ మీరు ఎక్కడో డీప్ రూటెడ్ రియాలిటీని అది శోధిస్తూ ఉంటుందన్నమాట. మీ మైండ్ కదలిక వల్లే మొత్తం ప్రపంచం కూడా కదులుతూ ఉంటుంది. సో అది ఎప్పుడైతే స్టడీ అయిపోయిందో అప్పుడు మీకు యూ విల్ గో డీప్ ఇన్ టు ద ప్రజెంట్ మూమెంట్. ఆ ప్రజెంట్ మూమెంట్లోకి లోపలికి వెళ్ళినప్పుడే భూత భవిష్యత్ కాలం రెండు కూడా అయిపోతాయి. అక్కడ ఓన్లీ ప్రజెంట్లోనే మీరు ఉంటారు. అక్కడ మీకు ఏమవుతుందన్నమాట, సత్యం అనేది తెలుస్తుంది. మీరు చెప్పింది ప్రపంచాలన్నీ ఆగిపోయాయి, ఆయన ఆగిపోతే అన్నది ఒకసారి స్క్రిప్చర్ నుంచి నేను స్టేట్మెంట్ చూస్తే చెప్పగలను ఎందుకు చెప్పారు అది అన్నది కరెక్ట్గా. అయితే దీని వెనుక ఆ కుంభకం దాని వెనుకున్నటువంటి అదనమాట, దాని సైన్స్ అది. కారణకార్యం కూడా కొంతవరకు మనం తెలుసుకున్న దాన్ని బట్టి కారణం కార్యం అనేది ఉంటుంది అనమాట. అది ఏమన్నా అంతతో ఆకాంక్ష ఏమన్నా అడ్డగిస్తాయా, లేదంటే మనం మొత్తం జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు? ఏవి కారణాలని తెలుసుకోవచ్చు అంటున్నారా? ప్రతి ఒక్కరికి కారణము కార్యం అనేది ఉంటుంది అంటారు అనమాట. ప్రతి ఒక్కరికి కాదు, ఈ ప్రపంచానికి మొత్తానికి ఈ కార్యకారణ సంబంధం ఏది, ప్రపంచంలో ఏ వస్తువుని తీసుకోండి, ప్రపంచంలో ఈ సృష్టిలో ప్రతి దానికి కారణం ఉంటుంది. ప్రతి దానికి కారణం ఉంటుంది. అసలు కారణం లేని వాళ్ళు ఒక్కడే, భగవంతుడు. అర్థమైందా? అదనమాట అక్కడ చెప్పేది. సో అందులో ఆ భగవంతుని యొక్క తత్వం మనలో కూడా ఉంది. ఇప్పుడు మనకు ఉదాహరణకి, అంటే మీరు కార్యకారణ సంబంధం గురించి అడుగుతున్నారు కదా, ఈ శరీరం అనుకున్న శరీరాన్ని తీసుకోండి, దీనికి కారణం ఎవరు? మన తల్లిదండ్రులు, అవునా కదా? అలాగే మన మనసు ఉంది, దీనికి కారణం ఏంటి? మన పూర్వజన్మల నుంచి మనసు అన్నది సూక్ష్మ శరీరం అనేది ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటుంది. సో దీనికి వీటన్నిటికీ కూడా కారణం ఉంది. ఇప్పుడు నేను ఈరోజు నా మనసులో ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి, దీనికి కారణం ఏంటి? అంతకుముందు నేను ఆలోచించినటువంటి ఆలోచనలు. ప్రతి ఆలోచనకు మీరు తీసుకొని లింక్ ఉంటుంది, వెనక్కి వెళ్ళండి, దీనికి ఒక కారణం ఉంటుంది, లింక్ వేసుకుంటూ రావచ్చు. మీరు మొత్తం లింక్ వేసుకుంటూ రావచ్చు. ఒకే ఒకదానికి ఏ కారణం ఉండదు, అది భగవంతుడు, అది మీలో ఉంది. అక్కడ కారణం ఉండదు అసలు, అక్కడ ద్వంద్వాలు ఉండవు, ఏమీ ఉండవు, అది మీలోనే ఉంది. అది మీరు ఎలా తెలుసుకోవాలంటే కేవలం ధ్యానం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ధ్యానం ద్వారా ఈ శరీరం మనసు మొత్తం లిమిటేషన్స్ అన్నీ కామ్ అయిపోయిన తర్వాత, అదే చెప్తున్నారు, ఇప్పుడే చెప్పారు, స్తంభించడం. వాయువు స్తంభింపజేయడం అంటే మనసును స్తంభింపజేయడం. మనసును స్తంభింపజేసినప్పుడు మీకు సత్యం తెలుస్తుంది. మనసును స్తంభింపజేసినప్పుడు మీకు ఏమవుతుందో తెలుసా? మీరు భవిష్యత్తులో కానీ భూతకాలంలోకి వెళ్ళరు. ఎందుకంటే మనసు పనిచేయకపోతే మీరు భూత భవిష్యత్ కాలంలోకి వెళ్ళదు, మీరు వర్తమానంలోనే ఉంటారు. బాగా ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైతే కలుగుతుందో వాళ్ళు కళ్ళు చూస్తూనే ఉంటారు, కానీ బయట ఏం చూడరు. వాళ్ళు కళ్ళు స్టేర్ చేస్తూనే ఉంటారు. మీరు చదవండి గొప్ప వాళ్ళ జీవితాల్లో, వాళ్ళు బయటికి కళ్ళు చూస్తున్నారు. రామకృష్ణ పరమహంస జీవితమే మీరు చదవండి, కళ్ళు అలా చూస్తూనే ఉంటాయి, కానీ అయినా ఎక్కడో ఉంటుంది దృష్టి. అదేంటనమాట, వాళ్ళు లోపల ఆ ప్రజెంట్లోకి ఎప్పుడైతే మైండ్ మూమెంట్ ఆగిపోయిందో, దే విల్ గో డీప్ ఇన్ టు ద ప్రజెంట్ మూమెంట్. ఎక్కడైతే మీరు ప్రజెంట్ మూమెంట్లోకి వెళ్ళారో అక్కడ మీకు సత్యం తెలుస్తుంది అనమాట. మైండ్ ఇలా వేవరింగ్ ఉన్నంతసేపు మీకు అర్థం కాదు. దాన్ని సమాధి, రకరకాల ప్రాక్టీస్ చేసి మైండ్ని, వృత్తులన్నింటినీ కూడా దాని నుంచి నాశనం చేసి సమాధి కోసం ప్రయత్నం చేస్తారనమాట. అది ఒకసారి మీరు టచ్ చేస్తే ఇంక అసలు రిఫ్రెషింగ్ అనమాట. ఇంక జీవితంలో మీకు విషాదం అంటే ఏముండదు. అంటే ఎక్కడిదక్కడ అర్థమవుతూ ఉంటుంది, దేనికి దానికి అర్థమవుతూ ఉంటుంది. సో అది కారణం. మన లోపల కారణం ఉంది, మహాకారణం ఉంది, భగవంతుడి మహాకారణం. ఆ మహాకారణానికి మనం టచ్ చేస్తే కనుక ఇంక మీకు జీవితంలో అసలు ఏమీ తెలియలేదు, నాకు ఇంకేం తెలియదు అన్న భావమే రాదు. నాకు ఇంకేం తెలియదు అన్న భావమే రాదు. మీకంటే ఏది చూసినా మీకు అంత క్లియర్గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. సో అది కార్యకారణ సంబంధాలన్నీ కూడా ఈ ప్రపంచంలోనే ఉన్నాయి, సృష్టిలోనే ఉన్నాయి. మన శరీరం, మనసు సృష్టిలో అంతర్భాగం. కానీ ఈ శరీరాన్ని, మనసుని నడిపేది మాత్రం సృష్టికి భిన్నం. అదే చైతన్యం, అదే భగవంతుడు. అది మనలో కూడా ఉంది, దాన్ని మనం గుర్తించాలి. మీకు ఇంకేం డౌట్ రాలేదా? ఒకే మనిషిగా సపోజ్ నేను చెప్తాను, భగవంతుడే సృష్టించాడు కాబట్టి, నీ ప్రశ్న ఏంటంటే భగవంతుడే ఈయన సృష్టించాడు కాబట్టి మనుషుల్ని ఇంత రకరకాల భావాలతో, రకరకాల కెపాసిటీస్తో, రకరకాల భేదాలతో ఎందుకు సృష్టించాడు అన్నది నీ ప్రశ్న. ఇప్పుడు అదే చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పిందంతా అదే.
భగవంతుడు సృష్టించలేదు అది. ఆల్రెడీ దట్ ఇంటెలిజెన్స్ ఈజ్ దేర్ ఇన్సైడ్. ఒక చెట్టు యొక్క ఇన్ఫర్మేషన్ అంతా సీడ్లో ఉంది, ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. దాని నుంచి చెట్లో రకరకాల ఆకులు వస్తున్నాయి. ఒకటేమో తెగులు పడుతుంది, ఒక ఆకు బాగుంటుంది, ఒక పండు బాగుంటుంది, ఒక పండు బాగుండట్లేదు. అది భగవంతుడు సృష్టించాడా లేకపోతే ఆ లోపల ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది, అది అర్థమైందా? ఇది దాని ప్రకారం ఇది బయటకు వస్తుంది. అది మనిషి మళ్ళీ ఈ సృష్టి క్రమంలో మనిషి వచ్చిన తర్వాత, సృష్టిలో మనిషి వచ్చిన తర్వాత అతను భగవంతుడు దగ్గరగా సృష్టించబడ్డాడు. అన్ని మతాలు చెప్తాయి ఇవి. భగవంతుని యొక్క రూపంలోనే మనిషిని సృష్టించాడని అన్ని మతాలను చెప్తుంది. అంటే అర్థం ఏంటన్నమాట, మనిషికి భగవంతుని తత్వాన్ని తెలుసుకునే కెపాసిటీ ఉంది. సో అందుకే మనకి ప్రశ్నలు వస్తాయి, ఎందుకు ఇన్ని భేదాలు ఉన్నాయి, ఎందుకు ఇది ఉన్నాయి అని చెప్పేసి. భేదాలు భగవంతుడిలో లేవు. సమం పశ్యన్ హి సర్వత్రా సమవస్థితమీశ్వరం అని భగవద్గీతలో చెప్తాడు భగవంతుడు. అక్కడ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సూర్యరశ్మి ఉంది, సూర్యరశ్మిలో ఏమైనా భేదాలు ఉన్నాయా? సూర్యరశ్మి ఎప్పుడైనా మలినం అయిపోతుందా? మనకి ఇక్కడ ఇంత రకరకాల వాసనలు, రకరకాల ఇవన్నీ ఉన్నాయి, దానితో సూర్యరశ్మితో అంటుకుంటుందా? సూర్యరశ్మి అన్నిటినీ వెలిగింపజేస్తుంది, అన్నిటినీ చూపిస్తుంది. ఒక మురికి కుంటని చూపిస్తుంది, ఒక మంచినీళ్ళని చూపిస్తుంది. దాని ధర్మం ఏమైనా మారిపోయిందా? సో భగవంతుడు అట్లాగా, భగవంతుడు కేవలం అందులో ఉండి సృష్టి దానికి అందరికీ అవుతూనే ఉంటుంది, ఆయన వెనకుండి చేస్తూ ఉంటారు. అందులో మన అంతర్భాగం ఎవరైతే ఉన్నామో వాళ్ళలో మనలో ఉన్నటువంటి సృష్టి ఆల్రెడీ ఏదైతే రికార్డ్ అయ్యిందో అది బయటకు వస్తుంది. ఇక మనిషి వచ్చిన తర్వాత ఏం చేశాడు, సొంత కర్మని దానికి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అర్థమైందా? అంటే ఆల్రెడీ నేను ఒక దాంతో నేను జన్మించాను, దీనిని నేను మంచిగాను చేసుకోగలను, ఇంకా కొంచెం పైకి వెళ్ళగలను, కిందకు దిగజారిపోగలను. ఆ శక్తి భగవంతుడు తన యొక్క శక్తిని, అంటే స్వయం నిర్ణయాధికారాన్ని మనిషికి కొంచెం ఇచ్చాడు. తన యొక్క భావంతో కొంచెం తన యొక్క శక్తిని అందులో ఇచ్చాడు. అందుకే జీవాత్మ పరమాత్మ. మిగిలిన జంతువుని వాటిని అన్నీ ఉన్నాయి, కానీ వాటికి ఆ శక్తి లేదు. అవి ఎలాగ లోపల ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటే తినమంటే తింటాయి, అరవమంటే అరుస్తాయి. లోపల ఇన్ఫర్మేషన్ బట్టి అదంతా జెనెటిక్ కోడ్. ఓన్లీ బాడీ అండ్ మైండ్ అనేది వాళ్ళకి చేస్తూ ఉంటాయి. కానీ మనకు అలా కాదు, బుద్ధి అనేది ఒకటి వచ్చింది. నువ్వు మంచిగా తయారవ్వచ్చు, లేకపోతే ఒక పశువులాగా తయారవ్వచ్చు. ఈ శక్తి ఇంకెవరికీ లేదు. సో అందువల్ల నువ్వేంటంటే నువ్వు చూసే కొద్దీ, భగవంతుని యొక్క తత్వాన్ని అర్థమయ్యే కొద్దీ నీకు అర్థమవుతుంది భగవంతుడిని సృష్టించలేదు, భగవంతుడి నిమిత్త మాత్రం. జస్ట్ లైక్ సన్లైట్, మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. సన్లైట్ ఏ విధంగా అయితే అన్నిటి మీద సమానంగా పడుతుంది, అక్కడ నువ్వు ఒక అద్దం మీద పడుతుంది, అలాగే ఒక మురికి గుంటలోనే పడుతుంది. అద్దం బాగా దుమ్ము కొట్టుకుపోయింది, అందులో రిఫ్లెక్ట్ అవుతుందా? ఎవరికి తప్పది? అదే భగవంతుడు మనకి అది ఇదే ఈ ఎవల్యూషన్ అంతా జరిగి ఈ మనిషి వరకు వచ్చే వరకు కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్లాన్ చేసి పంపించాడు. ఆయన ఈ మనిషి వచ్చే వరకు, ఈ మనిషి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీడమ్, ఆయన చిన్న ఫ్రీడమ్ ఇచ్చాడు. ఇదిగో నువ్వు ఇలా తయారు. సో మనిషి భగవంతుడిగా మారగలడు. అందుకని ఇప్పుడు ఈరోజు ఈ జన్మలో నేను ఏదైనా చేస్తున్నానంటే నేను అంతకుముందు చేసుకున్నదే. ఇక్కడ ఈ పరిణామం చెందుతూ వచ్చింది. మనం మీకు తెలుసు కదా, మన యొక్క సిద్ధాంతం ప్రకారం నేను చెడు కర్మలు చేస్తే మళ్ళీ జంతువులా పుడతాను. నేనే చేసుకున్నాను అంతా కూడా. సో ఇక్కడ ఇదంతా ఈ మెటీరియల్ అంతా ఇక్కడ తిరుగుతూ ఉంటుంది మెటీరియల్. అందుకనే స్వామీజీ ఏం చెప్పారంటే, యాజ్ ద మ్యాటర్ ఇవాల్వ్స్, అంటే ఏదైతే ఈ జడ పదార్థం పరిణామం చెందే కొద్దీ అందులో ఉన్నటువంటి భగవంతుని శక్తి బయటకు వస్తూ ఉంటుంది. ఒక రాయిలో నీకేం తెలియదు, అందులో ఉంది భగవంతుని శక్తి ఉంది, కానీ తెలియదు నీకు. తర్వాత చిన్న చిన్న పురుగులు, రాయి కన్నా చాలా చిన్న పురుగులో భగవంతుని శక్తి ఎక్కువ ఉంది. ఎందుకంటే దానిలో మూవ్మెంట్ ఉంది, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళగదు, కొంచెం స్వయం ఫ్రీడమ్ ఇచ్చాడు భగవంతుడు. అలా వచ్చే కొద్దీ మనిషికి వచ్చేటప్పటికి ఇది మ్యాక్సిమం ఇవాల్వ్ అయింది. సో దీంతోనే మనం ఇవన్నీ చేస్తున్నాం. సో అందుకని ఆయన మనకి ఇచ్చింది ఎందుకనమాట, ఆ భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకో అని చెప్పేసి. ఆయన ఎప్పుడూ కూడా డిఫరెంట్ వాటితో సృష్టించలేదు, మనం చేసుకునేది ఇదంతా ఏదైనా సరే. ఇంకా ఏమైనా ఉందా? సరే ఆపుదామైతే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
శ్రీరామకృష్ణార్పణమస్తు.